ఊళ్ళో వాళ్ళకి శుద్ధులు చెప్పడం తర్వాత కానీ ముందర పాకిస్తాన్లో ఉన్న జైషే మొహమ్మద్ని ఎలిమినేట్ చేయి భుట్టో అని చెప్పి గట్టిగా క్లాస్ పీకాడు యుఎస్ లా మేకర్. ఆయన పేరు షెర్మన్. ఈ బిలావర్ భుట్టో అక్కడికి వెళ్ళినప్పుడు యుఎస్ వెళ్ళినప్పుడు ఏదో చెప్పబోయాడు ఈయనకి. చాలా జాలేవా నువ్వు చెప్పేది, ముందర ఆ జైషే మొహమ్మద్ సంగతి ఏంటో చూడు. వాళ్ళు వాల్ స్ట్రీట్ జర్నల్ జర్నలిస్ట్ డానియల్ పేల్ని 2022లో చాలా అమానుషంగా హత్య చేశారు, కిడ్నాప్ చేసి. దాని సంగతి ఏంటి అని, దాని సంగతి మాట్లాడు. జైషే మొహమ్మద్ కథ ఏంటో చెప్పు, దాన్ని ఎలిమినేట్ చేయి. మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాల భుట్టో గారికి. ఈ యాంటీ టెర్రరిజం స్టాన్స్ దాని గురించి అంటే ఇంటర్నేషనల్ స్టేజ్లో, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో సీనియర్ యుఎస్ కాంగ్రెస్మెన్ బ్రాడ్ షెర్మన్ దీని గురించి మాట్లాడారు అంతర్జాతీయ వేదికల మీద. ఈ మధ్య యుఎస్లో కూడా కొంత లెజిబుల్గా మాట్లాడే సెనేటర్స్ ఉన్నారు, కాంగ్రెస్ పీపుల్ ఉన్నారు దాంట్లో. అలాగే ఈయన కూడా మాట్లాడాడు. వీళ్ళని ఎవరు కలిశారంటే ఫార్మర్ ఫారిన్ మినిస్టర్ బిలావల్ భుట్టో జర్దారి వెళ్ళి కలిశాడు. టు టేక్ డెసిసివ్ యాక్షన్ అగెన్స్ట్ ద టెర్రరిస్ట్ గ్రూప్ జైషే మొహమ్మద్. అప్పుడు చెప్పాడు ఈయన, జైషే మొహమ్మద్ మీద యాక్షన్ తీసుకోండి, ఎలిమినేట్ చేయండి, ఎలిమినేట్ చేసి పాకిస్తాన్లో ఉన్న రిలీజియస్ మైనారిటీస్ అంటే హిందువులకు రక్షణ కల్పించండి అని చెప్పాడు. ఆయన వాషింగ్టన్ డీసీలో గురువారం నాడు ఆయన వచ్చి కలిసిన పాకిస్తాన్ డెలిగేషన్తో మాట్లాడుతూ షర్మాన్ ఏమన్నాడంటే, ముందర డాక్టర్ షకీల్ అఫ్రీది పాకిస్తానీ ఫిజిషియన్, ఆయన జైల్లో ఉన్నాడు. ఆయన ఎదుర్కొన్న అభియోగం ఏంటంటే సిఐఏకి, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, అమెరికా నిఘా సంస్థకి సహకరించాడనే ఆరోపణల మీద ఆయన్ని అరెస్ట్ చేశారు డాక్టర్ షకీల్ అఫ్రీదీని. ఒసామా బిన్ లాడెన్ ని పట్టించట్లో ఈయన పాత్ర ఉందనేది ఐఎస్ఐ ఈయన మీద మోపిన అభియోగం. ఈయన అఫ్రీదీ ఏంటంటే ఒక కోవర్ట్ పోలియో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేసి డిఎన్ఏ శాంపిల్స్, ఒసామా బిన్ లాడెన్ డిఎన్ఏ శాంపిల్స్ సేకరించాడు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో అనేది ఈయన మీద మోపిన అభియోగం. తర్వాత ఈయన్ని పాకిస్తాన్ వాళ్ళు అరెస్ట్ చేశారు, పాకిస్తాన్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. ఆయన రిలీజ్ చేయండి ముందర అని చెప్పేసి కూడా బ్రాడ్ షెర్మన్ బిలావర్ భుట్టోకి చెప్పాడు. భారతదేశం మీద కంప్లైంట్లు చేసుకుంటూ తిరగటం కాదు, మీ జాతకాలు మీ లక్షణాలు అన్నీ మాకు తెలుసు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. అలాగే నెక్స్ట్ ఇంకో కాంటెక్స్ట్లో బిన్ లాడెన్స్ కాంపౌండ్ మీద మే 2011 అబోటాబాద్లో ఉంది, అక్కడ యుఎస్ రైడ్ జరిగింది. అప్పటి నుంచి అఫ్రీదీని లొకేట్ చేసిన తర్వాత 2012లో ఆయన్ని ఇంప్రిజన్ చేసిన తర్వాత 33 ఏళ్ళు ఆయనకి జైలు శిక్ష విధించారు. షర్మాన్ ఏమన్నారంటే, ఫ్రీయింగ్ అఫ్రీదీ యాజ్ అన్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ బ్రింగింగ్ క్లోజర్ ఫర్ విక్టిమ్స్ ఆఫ్ 9/11. 9/11 అటాక్స్, యుఎస్లో జరిగిన 9/11 అటాక్స్లో బాధిత కుటుంబాలకి ఉపశమనం కలిగేలాగా ఉంటుంది ఆయన అరెస్ట్ చేయటం అనే చర్య. ముందర ఆ పని చేయండి అని. ఇండియన్ డెలిగేషన్ కూడా కరెక్ట్గా, భారత డెలిగేషన్ కూడా వాషింగ్టన్లో ఉన్న సమయంలోనే బిలావల్ భుట్టో కూడా యుఎస్ వెళ్ళాడు. అక్కడికి గమనించాల్సింది. ప్రయర్ టు మీటింగ్ షర్మాన్ భుట్టో మెట్ విత్ యుఎన్ సెక్రటరీ జనరల్ అంటానియో గుటెరస్. ఆయన్ని యుఎన్ సెక్రటరీ జనరల్ కలిసి, అలాగే సెక్యూరిటీ కౌన్సిల్ అంబాసిడర్స్ని న్యూయార్క్లో కలిశాడు. యాజ్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్స్ ఎఫర్ట్స్ టు ఇంటర్నేషనలైజ్ ద కాశ్మీర్ కాన్ఫ్లిక్ట్. కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదిక మీద చాలా బలంగా ప్రొజెక్ట్ చేయడానికి ఆయన యుఎన్ సెక్రటరీ జనరల్, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అంటానియో గుటెరస్ని, అలాగే సెక్యూరిటీ కౌన్సిల్ అంబాసిడర్స్ని న్యూయార్క్లో కూడా కలిసి కాశ్మీర్ సమస్య అనేది ఎంత అంతర్జాతీయంగా ఎంత ప్రాముఖ్యం చెందిందో వివరించే ప్రయత్నం చేశాడు. సరే, ఈ క్రమంలో బ్రాడ్ షెర్మన్ భుట్టోతో ఏమన్నా జేఈఎం విషయంలో ఎలా ఎక్కి దిగాడంటే, ఆయన ఎంఫసైజ్ చేశారు, పాకిస్తాన్ హ్యాస్ టు ఎలిమినేట్ దిస్ వైల్ గ్రూప్ అండ్ కంబాట్ టెర్రరిజం ఇన్ ద రీజన్. ఈ జమ్ముని అంటే జైషే మొహమ్మద్ని మీరు ఎలిమినేట్ చేసి తీరాల్సిందే, అలాగే టెర్రరిజంని అంతమొందించాల్సిందే. ఇందులో సెకండ్ ఒపీనియన్ ఏం లేదు మాకు యూఎస్కి అయితే అని స్పష్టంగా చెప్పాడు. జేఎం రోల్ అంటే జైషే మొహమ్మద్ రోల్ 2002లో వాల్ స్ట్రీట్ జర్నలిస్ట్ డానియల్ పర్ల్ని కిడ్నాప్ చేసి హతమార్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఒమర్ సయీద్ షేక్ ఆ రోజు జేఈఎం ఆపరేటివ్ అంటే జైషే మొహమ్మద్ తరఫున ఉగ్రవాది ఒమర్ సయీద్ షేక్
హీ వాస్ కన్విక్టెడ్ ఫర్ ఆర్కెస్ట్రేటింగ్ పర్ల్స్ అబ్డక్షన్ అండ్ కిల్లింగ్. వాడిని శిక్ష కూడా విధించారు అనే విషయాన్ని ప్రస్తావన చేశారు. సరే, ఇంకా ఏం మాట్లాడుకున్నారు బిలావల్ భుట్టో, ఇంకా ఏం చెప్పుకున్నారంటే యుఎన్ దగ్గర జైషే హఫీజ్ అబ్దుర్ రవూఫ్ నాట్ ఏ టెర్రరిస్ట్. జైషే మొహమ్మద్కి చెందిన హఫీజ్ అబ్దుర్ రవూఫ్ అనేవాడు టెర్రరిస్ట్ కాదు, నేమ్ కన్ఫ్యూజను అని చెప్పి బిలావల్ భుట్టో యునైటెడ్ నేషన్స్లో తన వాదన వినిపించుకున్నాడు. ఇది శర్మన్ ఆయన తన ప్లాట్ఫామ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎక్స్లో పోస్ట్ చేశారు. ఐ ఎంఫసైజ్డ్ టు ద పాకిస్తానీ డెలిగేషన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కంబాటింగ్ టెర్రరిజం అండ్ ఇన్ పర్టికులర్ ది గ్రూప్ జైషే మొహమ్మద్ హూ మర్డర్డ్ మై కాన్స్టిట్యూయెంట్ డేనియల్ పెర్ల్ ఇన్ 2002. Pearl's family continues to live in my district and Pakistan should do all it can to eliminate this vile group and combat terrorism in the region. చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు. దివంగత జర్నలిస్ట్ డేవిడ్ పెర్ల్ ఆయన ఫ్యామిలీ ఇప్పుడు బ్రాడ్ షర్మన్ సొంత జిల్లాలో ఉంటున్నారు. వాళ్ళు ఎప్పటికీ టైమ్ అండ్ అగైన్ వాళ్ళు రిమైండ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఉపశమనం కలగాలంటే ఇమ్మీడియట్గా ఆ జేఈఎం కేవలం అంటే అతను ఆ ఒక్క ఇన్సిడెంట్ని పట్టుకుని ఆయన మాట్లాడాల. జైషే మొహమ్మద్ అరాచకాన్ని, విధ్వంస చేష్టల్ని ఆయన ఎండగట్టాడు తన ఎక్స్ ప్లాట్ఫామ్లో. హూ మర్డర్డ్ మై కాన్స్టిట్యూయెంట్ డేనియల్ పెర్ల్, చాలా స్పష్టంగా అంటున్నారు నా కాన్స్టిట్యూయెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఆయన పదే పదే గుర్తు చేశారు. బిలావల్ భుట్టోకి మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాల ఈయన ఇవన్నీ ఎత్తేప్పటికీ. యుఎన్ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ జైషే మొహమ్మద్ అనేది ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ న్యూమరస్ డెడ్లీ అటాక్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎన్ని చేసిందో మనకి తెలుసు. 2019లో పుల్వామా సూసైడ్ బాంబింగ్, అప్పుడు 40 మంది ఇండియన్ సెక్యూరిటీ భారత భద్రతా బలగాలు 40 మంది మృతి చెందారు. ఇంకా చాలా అంటే జైషే మొహమ్మద్ తెగబడిన అంశాలన్నిటి మీద కూడా చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. అలాగే బియాండ్ టెర్రరిజం శర్మాన్ ఏం చెప్పారంటే ఉగ్రవాదమే కాకుండా హీ హాజ్ రైజ్డ్ కన్సర్న్స్ అబౌట్ ద ట్రీట్మెంట్ ఆఫ్ రిలీజియస్ మైనారిటీస్ ఇన్ పాకిస్తాన్. పాకిస్తాన్లో ఉన్న మతపరంగా ఉన్న మైనారిటీలు అంటే హిందువులు ఎక్కువ, హిందువులు, క్రిస్టియన్సు అండ్ అహ్మదియా ముస్లిమ్స్, వీళ్ళందరూ కూడా మైనారిటీలే. ముస్లిమ్స్లో కూడా వాళ్ళు అహ్మదియా ముస్లిమ్స్ని కన్సిడర్ చేయరు ముస్లిమ్స్ అని. వాళ్ళందరికీ దే మస్ట్ బి అలౌడ్ టు ప్రాక్టీస్ దేర్ ఫెయిత్ ఫ్రీలీ అండ్ పార్టిసిపేట్ ఇన్ ద డెమోక్రటిక్ సిస్టమ్ వితౌట్ ఫియర్ ఆఫ్ వైలెన్స్, పర్సిక్యూషన్, డిస్క్రిమినేషన్ ఆర్ అన్ఈక్వల్ జస్టిస్. 4 అంశాలు లేవనెత్తాడు. ఏం చెప్పుకుంటాడు బిలావల్ భుట్టో గారు? రక్తం పారిస్తాను, సింధు నీళ్లు మీరు గనక పారకపోతే మీ రక్తం పారుతుందన్నాడు. అక్కడ నీళ్లు పారట్లేదు, రక్తము పారట్లేదు. సింధు హోమ్ మినిస్ట్రీ ఇంటికి వెళ్ళి తెగబడి మరీ అతన్ని మీద అటాక్ చేసి వచ్చారు సింధు ప్రజలు. అక్కడ నీళ్లు లేక నేల నెర్రలిస్తే. సో మొత్తంగా ఏంటంటే ఇంకా ఆయన ఏం మాట్లాడుతుంటే రిలీజియస్ మైనారిటీస్ గురించి మాట్లాడిన తర్వాత ఆన్గోయింగ్ ఇంటర్నేషనల్ కన్సర్న్స్ అబౌట్ మైనారిటీ రైట్స్ అండ్ రిలీజియస్ ఫ్రీడమ్, అదే టైమ్ అండ్ అగైన్ చెప్పింది. చాలా చక్కటి అంశాల ప్రస్తావన చేయడంతో బ్రాడ్ షర్మన్ ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి బిలావల్ భుట్టో గారికి. సో జైషే మొహమ్మద్ సంగతి ఏంటని అడిగితే కత్తి వాటికి నెత్తురు చుక్కలేదు బిలావల్ భుట్టో మొహంలో. ఏ మొహం పెట్టుకొని యునైటెడ్ నేషన్స్ దగ్గరికి వెళ్తారు? ఏ మొహం పెట్టుకొని ఆయన మరి వెళ్ళి భద్రతా మండలి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాడు? కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ సమస్యగా చేర్చాలట. దిక్కు దివాణం లేకుండా పడిన మీ కమెడియన్స్ గ్యాంగ్ పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో చూస్తే గ్రూప్ ఆఫ్ కమెడియన్స్ అందరూ అక్కడ వెళ్ళి నుంచొని ఎవడికి తోసింది ఆడు మాట్లాడతాడు. మొన్న మీ ప్రధానమంత్రి ఏం మాట్లాడాడు? స్టాండప్ కమెడియన్ మాదిరిగా ఆయన పొద్దున్నే స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తుంటే జనరల్ సయ్యద్ అసీం మునీర్ ఫోన్ చేసి వజీర్ ఆజం భారతదేశం గడగడలాడుతూ వణికిపోతూ మనకి ఫోన్ చేసింది. వాళ్ళ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ సీజ్ ఫైర్ కోసం. అంటే ఈయన చిద్విలాసంగా ఆ స్విమ్మింగ్ పూల్ నుంచి ఇలా బయటకు వచ్చి స్విమ్మింగ్ పూల్ బయటకు వచ్చిన తర్వాత ఆ గౌన్ ఒకటి తొడుక్కొని లాంగ్ సిగార్ ఒకటి వెలిగించి చూడదో వాళ్ళని వదిలే, ఏం పర్లేదు, సీజ్ ఫైర్కి ఒప్పుకో అని దయతలిచి వాళ్ళని భారతదేశాన్ని వదిలేసినట్టు స్టాండప్ కమెడియన్స్ సాయంత్రం పూట స్టార్ హోటల్స్లో ఉంటాయి ప్రోగ్రామ్స్, ఆ మాదిరి చెబుతుంటే ఎదురుగుండా అవేవో ఈ మెడల్స్ తగిలించుకున్న వీళ్ళంతా ఈ టెర్రరిస్ట్ గ్రూపు అక్కడ వాళ్ళు దాన్ని వింటూ నవ్వటం చూస్తుంటే ఇంకంతకు మించిన కామెంట్. అలాంటి ఉగ్రమూకలు ఉన్న ప్రాంతం నుంచి వచ్చిన బిలావల్ భుట్టో అంతకు మించి ఏం మాట్లాడతాడు? సో ఏదైతేనే
మొహం వాచాలో చివాట్లు పెట్టి మరీ పంపించాడు యుఎస్ లా మేకర్ షెర్మన్.